అందరికి నమస్తే. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, నేను అంతకుముందే చెప్పిన ఆచార్య సునీల్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. కేసీఆర్ అసెంబ్లీకి రావడం నమస్తే శివ. అసెంబ్లీకి రావడం ఒకరోజు ఉన్నారు, బడ్జెట్ పెట్టి రోజు అది మాట్లాడే అవకాశం లేని రోజు, మళ్ళీ ఇప్పుడు రావట్లేదు. దీని వెనుక రేవంత్ రెడ్డి రండి రావాలి 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 అని అడగడం, దీనంతా ఎట్లా చూడాలి మనం? అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే మంచిది, రాష్ట్రానికి మంచిది. ప్రతిపక్ష పాత్ర ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. అది అసెంబ్లీలో అయినా ప్రజాక్షేత్రంలోనైనా ఎండగట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఒత్తిడి చేయడం అనేటువంటిది ప్రతిపక్ష బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించకపోతే ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ ఫెయిల్ అయితే ఎవరికి లాభం అవుతుంది? కాంగ్రెస్కే లాభం అవుతుంది. కేసీఆర్ రాకపోతే, అసెంబ్లీకి రాకపోతే, కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడకపోతే నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ, లాభపడేది కాంగ్రెస్ పార్టీ. మరి ఇందులో కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు వద్దంటాడో, కాంగ్రెస్ మంత్రులు ఇతర నాయకులు మరి దాన్ని ఎందుకు ఆ విధంగా తీసుకుంటారో అర్థమవుతలేదు. వెరీ లాజిక్ క్వశ్చన్. అంటే కాంగ్రెస్ ప్రయోజనాల కంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఏవో అందులో ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాలు ఏముంటాయి? ఈగో సాటిస్ఫాక్షన్ల గురించి ఏముంటాయి అంటే, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినట్టయితే కేసీఆర్ మాట్లాడుతుంటే ఇంటర్వ్యూన్ కావడము, తద్వారా అటువంటిది ఏమన్నా ఈగో సాటిస్ఫాక్షన్లు ఏమైనా ఉంటే అంతకు మించినటువంటిది అయితే ఏం లేదు. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వము సమస్యలను పరిష్కరించాలి. మంత్రులు అసెంబ్లీకి రాకపోతే అది కరెక్ట్ కాదు. వాళ్ళు నిర్ణయాలు చేయాలి, డెలివరీ చేయాలి సర్వీసెస్. కాబట్టి సభ్యుల ప్రశ్నలకు మంత్రులు ముఖ్యమంత్రులు సమాధానం చెప్పాలి. కాబట్టి మంత్రులు ముఖ్యమంత్రి సభకు తప్పనిసరిగా రావాలి, అది వాళ్ళ బాధ్యత. ప్రతిపక్షం రాకపోతే కూడా ఇబ్బంది ఏం లేదు. జనం వాళ్ళకి అప్పచెప్పిన పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వాడు ఓడిపోతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి, ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి అనేటువంటిది. ఇప్పుడు అంతకుముందుకు చంద్రబాబు నాయుడు ఏదో అవమానం జరిగిందని ఆయన రాలేదు. వాళ్ళు ఎవరు ప్రతిపక్ష నాయుడు సభకు రావాలని డిమాండ్ చేయలే. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన కూడా అసెంబ్లీకి పోలే. మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని వాళ్ళు ఏమో అడగలే, వాళ్ళు ఏమో డిమాండ్ చేయలే. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం అనేది విడ్డూరం, ఇస్ పొలిటికల్ డిమాండ్. అదేమో ప్రజలకు ఉపయోగపడేటువంటి డిమాండ్ కాదు. కానీ పారిపోయిండు కేసీఆర్, ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారు పోయినందుకు. అంటే ముఖ్యమంత్రి పారిపోతే ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం. ప్రతిపక్ష నాయకుడు ఆయన వదిలేసుకొని ఇంట్లో కూర్చుంటే ఆ పార్టీకి, సొంత పార్టీకే నష్టం కదా. సొంత పార్టీకి నష్టం కానీ రాష్ట్రానికి ఏం ఉండదు. వాళ్ళు లేకపోతే మిగతా సభ్యులు మాట్లాడతారు, కేసీఆర్ లేకపోతే హరీష్ రావు, కేటీఆర్, మిగతా వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ నుంచి ఉన్నటువంటి లీడర్లు మాట్లాడతారు. వాళ్ళు ఎవరు లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు, మనలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని. ఆగదు కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. సివిల్ సొసైటీ తన పని తాను చేసుకుంటుంది. ఒకవేళ ప్రతిపక్షం విఫలమైనంత మాత్రాన బీఆర్ఎస్ విఫలమైతే ఇంకొక పార్టీ పుట్టుకొస్తుంది. అంతేగాని ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని రమ్మని డిమాండ్ చేయడం అనేటువంటిది అయితే అదే అయితే దానివల్ల అయితే కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా ఏం లాభం లేదు. వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఏదో వ్యక్తిగత ఆనందము, పర్సనల్ ఈగోలు ఏమైనా ఉంటే అవేమైనా సాటిస్ఫై అయితే కావచ్చు, కానీ అంతకు మించి అందులో ఏం లేదు. ప్రతిపక్ష నాయకులు ఎక్కడి నుంచి అయినా మాట్లాడచ్చు, సభలోనే మాట్లాడేది. సభలో మాట్లాడడం అనేటువంటిది వాళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలను ప్రశ్నించేటువంటి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతలు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే అది ప్రజలు చూసుకుంటారు. కానీ 6 monthsకో 1 yearకో అసెంబ్లీ రావాలి, సంతకం పెట్టాలి, లేకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది. కేసీఆర్ దానికి భయపడే వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. నాకు కొంత అవగాహన దాని మీద, అట్లా ఉండదని మీరేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సభ్యుడు అసెంబ్లీకి 6 నెలల పాటు పోకుండా ఉండడం వల్ల సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి ఉదంతాలు, దాఖలాలు నేనైతే ఇప్పటివరకు చదవలేదు. ఉందా రూల్ ఉందా అట్లా? ఇప్పుడు అది రూలు దాన్ని ఇప్పుడు చాలా వరకు ఎట్లా ఉంటాయంటే సాంప్రదాయాలు, అసెంబ్లీకి సంబంధించి సాంప్రదాయాలు ఇవి ఉంటాయి. వాటిని పాటించడం అనేటువంటిది, రావడం అనేటువంటిది బాధ్యత. రానంత మాత్రాన డిస్క్వాలిఫై అయినటువంటిది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు. మరి ఎన్టీఆర్ కూడా పోలేగా, ఆ, చంద్రబాబు నాయుడు కూడా పోలేగా. అవును 6 నెలల పాటు అసెంబ్లీ పోకుండా ఉన్నారు కదా, డిస్క్వాలిఫై అయినరా వాళ్ళు? కాలేదు. మరి అంతమందుకు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి పోలేగా, బైకట్ చేశారుగా. పోలే. మరి ఆయన డిస్క్వాలిఫై అయిపోయిందా? ఉమ్. కాలే కదా. మన ముందు ఉన్నాయి కదా ఉదంతాలు. థ్యాంక్ యూ ఆచార్య, మంచి వివరణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.